హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోస్న కొత్త ప్లాన్ వేసింది. ఈ ప్లాన్లో దీప భర్త రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోస్న అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేనేం చేయాలి? దీప ఇప్పుడు ప్రెగ్నెంట్. నేనైతే తన ఆగడాల్ని ఆపలేకపోతున్నాను. దీపకి పట్టరాని ఆనందంగా ఉంది బావ అపురూపాన్ని తన కడుపులో మోస్తున్నందుకు. కానీ ఇప్పుడు బావని అందరూ హ్యాపీగా చూస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీపని కూడా అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. అవన్నీ పోవాలి అంటే నేనేదో ఒకటి చేయాలి. దీపని మళ్ళీ నెగిటివ్ చేయాలి. అసలు ఏం చేస్తే దీప మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది? ఇటువరకులాగా అందరూ దీపను చంప పగలగొట్టేలాగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా జోస్న అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు జోస్నకి దీప భర్త నరసింహ గుర్తొచ్చి అసలు నరసింహ ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లోనే ఉన్నాడా, లేదంటే జైల్లోండి బయటకు వచ్చాడా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాడెక్కడున్నా సరే ఇమీడియట్గా దీప జీవితంలోకి మళ్ళీ రప్పించాలి. అలా రప్పిస్తేనే దీప బావ హ్యాపీగా ఉండకుండా వాళ్ళ మధ్య నరసింహ వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. నేనేదో ఒకటి చేసి ఇప్పుడు నరసింహాన్ని ఎక్కడ వెతికి తీసుకురావాలి అని చెప్పేసి జోస్న ఆలోచిస్తూ, సరే వాడి నెంబర్ నా దగ్గర ఉండాలి, పాత నెంబరు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక్కసారిగా ఫోన్ అయితే ట్రై చేస్తుంది నరసింహకి. కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ట్రై చేసి ఎలాగోలా నరసింహాన్ని తీసుకొద్దాం అనుకుంటే ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏం చేయాలి? ఒకసారి అంతకుముందు ఉన్న ఇల్లు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి వెతుకుతాను, ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి జోస్న ఆలోచించుకుంటూ వెంటనే లేచి నరసింహ ఉన్న పాత ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి అడుగుతుంది ఇక్కడ వాళ్ళు ఉండాలని చెప్పేసి. వాళ్ళైతే వాళ్ళ గురించి మాకేమీ తెలియదు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అయితే చెప్తారు. కానీ ఒక వ్యక్తి, నాలుగో వ్యక్తి అయితే నా దగ్గర నరసింహ ఫోన్ నెంబర్ ఉందని, కానీ అది ఇప్పుడు పనిచేస్తుందో లేదో నాకు తెలియదని, ఈ మధ్య కొత్తగా నెంబర్ తీసుకున్నాడు, ఈ మధ్య కనిపించాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అర్జెంటుగా ఆ నెంబర్ ఇవ్వండి, నేను నరసింహకి కావాల్సిన అమ్మాయిని, నేను మాట్లాడాలి నరసింహతో అని చెప్పేసి నరసింహ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటుంది జోస్న. తీసుకుని ఫోన్ అయితే ట్రై చేస్తుంది. ట్రై చేయగానే నరసింహ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరో అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు. నరసింహ, నేను జోస్నని, మర్చిపోయావా? ఒకప్పుడు నీతో నాకు చాలా పని పడింది, చాలా డబ్బులు కూడా నేను నీకు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేస్తున్నాను, ఎక్కడున్నావు అని చెప్పి అడగగానే మీరా, నేను ఇక్కడ ఉన్నానులే ఎక్కడో చోట, ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా నరసింహ అయితే మాట్లాడుతూ ఉంటాడు. మీతో నాకు కొంచెం పని ఉంది, నువ్వెక్కడున్నావో చెప్పు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చి నీకు కలుస్తాను అని చెప్పేసి ఇంకా చెప్పడంతో నరసింహ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్ చెప్పడంతో జోస్న ఆ ప్లేస్కి అయితే వెళ్తుంది. వెళ్ళి నువ్వు మళ్ళీ దీప జీవితంలోకి రావాలి, కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడంతో నరసింహ షాక్ అవుతాడని జోస్న అనుకుంటుంది. కానీ నరసింహ అయితే షాక్ అవ్వడు. దీనిలో షాక్ అవ్వడానికి ఏముంది? వాళ్ళిద్దరూ ఆల్రెడీ చట్టాపట్టాలు వేసుకుని తిరగడం నేను నా కళ్ళారా చూశాను. వాళ్ళ పెళ్ళికి ముందే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, తప్పేముందిలే, ఆల్రెడీ తన మెడలో తాళి తెంచేశానుగా నేనే అని చెప్పేసి నరసింహ అయితే అంటూ ఉంటాడు. సరే, నువ్వు తెంచేసావు, నేను కాదనట్లేదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ దీప జీవితంలోకి వెళ్ళాలి. నువ్వు అలా వెళ్ళాలంటే నన్ను ఎంత ఇవ్వమంటావు? లక్షల కోట్ల అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అబ్బా ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నారు జోస్న గారు, ఈ ఆఫర్ని కాదనకూడదు. అసలే శోభ నా రెండో పెళ్ళం వెళ్ళిపోయింది, నా దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు 1,00,000 రూపాయలైనా తీసుకెళ్ళి దానికి ఇస్తే మళ్ళీ నాతో కాపురం చేయడానికి వస్తుంది, నాతోనే ఉంటుంది అని చెప్పేసి డబ్బు కోసం ఆశపడి సరే నేను వస్తాను అని చెప్పేసి నరసింహ అయితే ఒప్పుకొని ఇదిగో ఇప్పుడే దీప కార్తీక్ అయితే మా ఇంటికి పనిచేయడానికి వస్తున్నారు, నువ్వు వచ్చి మా ఇంటి దగ్గర రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పడంతో సరే నేను ఇంక అల్లుకుపోతాను కదా, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని చాలా కాన్ఫిడెంట్గా నరసింహ అయితే చెప్తాడు. ఇంకా జోస్న చాలా హ్యాపీగా వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చేసి బయలుదేరుతుంది. కారులో వెళ్తూ హాయిగా పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది,
దీప, ఎన్ని కుప్పిగంతులేసావు నా ముందు, ఎంత ఎగిసెగిసి పడ్డావు నువ్వు. ఇప్పుడు చూడు నీ మాజీ భర్త రాబోతున్నాడు, ఎంత రచ్చ రంబోలా రేపుతాడో నువ్విప్పుడు చూస్తూ ఉండు. బావా, నువ్వు నాకు చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి కారులో అనుకుంటూ చాలా హ్యాపీగా కొత్త ప్లాన్ వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే వచ్చేస్తుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన ఒక అరగంటకి ఇంకా నరసింహ అయితే ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ ఇంటికి. వచ్చి దీపా దీపా ఇట్రావే, నువ్వేం చేస్తున్నావే ఈ ఇంట్లో అని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు తాగి. అది చూసిన ఒక్కసారిగా కార్తీక్ అయితే కోపంతో మండిపోతూ ఉంటాడు. దీప అయితే వంట చేస్తున్న దీప ఒక్కసారిగా ఉలికి పడుతుంది. ఇది నరసింహం వాయిస్ లాగుందే, ఏంటి జైల్లో ఉండాలి కదా, మళ్ళీ బయటికి ఎప్పుడొచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ బయటకైతే బయలుదేరుతుంది. అప్పుడే కార్తీక్ దీప ఎదురుపడుతూ బావా నరసింహ వచ్చినట్టున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది దీప. అదే అనుకుంటున్నాను, పద వాడి సంగతి ఏదో తేలుద్దాము అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తుండగా, ఏంట్రా ఎవర్రా గొడవ చేసేది బయట, శివనారాయణ గారి ఇంటికి వచ్చి గొడవ చేసేది ఎవరు అని చెప్పేసి పారిజాతం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ బయటకు వస్తుంది. పారిజాతాన్ని చూసి అందరూ కూడా ఇంట్లోండి బయటకు వస్తారు. కానీ జ్యోత్స్న మాత్రం బాల్కనీ నుండి చూస్తూ ఉంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నరసింహం నీ రెచ్చిపోయేదానికి అందరూ కూడా బయటకు వచ్చి గిలగిలా కొట్టుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే పైన డ్యాన్స్లు వేసుకుంటూ ఇంకా బాగా అరవాలి అరవాలి, నీ అరుపులకు అందరూ బయటికి రావాలి, దీపని బయటకు గెంటేయాలి అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ పైన డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది. ఇంకా నరసింహ వచ్చి చాలా కేకలేస్తూ ఉంటాడు. దీప రావే బయటికి, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావే, నా మొదటి పెళ్ళామా బయటికి రా, మర్చిపోయావా ఏంటి నన్ను, నా గొంతులు మర్చిపోయావా అని చెప్పేసి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే శివనారాయణ బయటకు వచ్చి ఎవడ్రా నువ్వు, నా ఇంటికి వచ్చి కేకలు వేయాల్సిన అవసరం నీకేంట్రా, అసలు ఎవడివి నువ్వు అని చెప్పేసి అంటే, తాతగారు నమస్తే, మర్చిపోయారా ఏంటి నన్ను, నేను దీప మొదటి భర్తనండి. ఓ అయినా దీప ఇప్పుడు మీ మనవడి భార్య కదా, అందుకే మీ ఇంట్లో పెట్టుకున్నట్టున్నారు. కానీ ఫస్ట్ నేను భార్య, నేను మొదటగా పెళ్లి చేసుకున్న నా భార్య దీప. కానీ దురదృష్టవశాస్తు ఏం చేస్తాం, మీ మనవడు వల్లో వేసుకున్నాడని ఆ రోజు నేను చెప్తే ఒక్కరు కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు మీ కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాడు, మీ ఇంట్లోనే తన భార్యను పెట్టాడు. ఇప్పుడేం చేస్తారు తాతగారు మీరు, ఇప్పుడేం మాట్లాడతారు తాతగారు మీరు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు నరసింహ. ఆ మాటలు విని దశరథ అయితే, నరసింహ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, దీప నీ ఒకప్పటి భార్య, కానీ ఇప్పుడు కార్తీక్ భార్య. ఒకరి భార్య గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే న్యూసెన్స్ కేసు అనేది ఫైల్ చేయమంటావా నీ మీద అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటే, ఓ దశరథ గారు మీరా, మీకు కూడా నోరు లెగుస్తుందే, ఎప్పుడు కూడా మీ నాన్న చాటున ఉండే మీరు ఈరోజు మాట్లాడుతున్నారా గట్టిగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ కోపం ఆపుకోలేక వెళ్ళిపోయి ఇంకా వాడి కాలరేతి పెట్టుకుంటాడు. ఏంట్రా మళ్ళీ నువ్వు వచ్చావు, ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి పోలీసులకైతే ఫోన్ చేస్తాడు కార్తీక్. అప్పుడే ఇంకా పారిజాతం అయితే, ఈ దరిద్రం ఇంకా వదలలేదా మమ్మల్ని, ఈ దరిద్రం వదిలిపోయిందిలే అనుకున్నాను, ఇంకేం చేస్తాం, ఈ దరిద్రపు దేవత ఇంట్లో ఉన్నంతకాలం ఈ దరిద్రాలన్నీ చూడాల్సిందే అని చెప్పేసి దీపను చూస్తూ అంటుంది. కానీ దీప మాత్రం ఏం మాట్లాడలేక బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర అయితే, దీప నువ్వు ఈ టైంలో బాధపడకూడదు, నువ్వు ఈ టైంలో కన్నీళ్ళు పెట్టుకోకూడదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, కార్తీక్ చూసుకుంటాడు సరేనా, నువ్వు లోపలికి పద అని చెప్పేసి దీపనైతే లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ కార్తీక్ వెళ్ళి వాడిని చంప పగలగొట్టి ఇంకొక్కసారి ఇంటి దరిదాపుల్లో కానీ నా భార్య దీప జోలికి కానీ వచ్చావంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు. కానీ తాగిన మత్తులో నరసింహ అయితే ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. అరే కార్తీక్, నీ భార్య ఏంట్రా, నేను పెళ్లి చేసుకున్న భార్యను నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావురా, రెండో పెళ్లి చేసుకుంటాక అసలు నీకు సిగ్గుందేరా, పెళ్లి కాని వాడివి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావా నా భార్యని అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అరే ఇంకొక మాట నువ్వు ఇక్కడ మాట్లాడావంటే మాత్రం ఇప్పుడే నేను అరెస్ట్ చేయిస్తాను అని అనేలోపే పోలీసులు అయితే వచ్చేసి మళ్ళీ తనని నరసింహాన్ని అరెస్ట్ చేసి అయితే తీసుకుని వెళ్ళిపోతారు.